వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎస్ఈసి ఈ హోదాలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలను కరోనా కారణంగా వాయిదా వేసినప్పుడు ఆయన అసలు పోస్టులోనే లేకుండా చేసేందుకు జగన్ ప్రభుత్వం తమకున్న శాసనాధికారాన్ని ఎలా దుర్వినియోగం చేసింది చూసాం మనం. రాజ్యాంగబద్ధం కాని ఆ చర్యను సమర్థించుకోవడం కోసం న్యాయస్థానాలలో ఎన్ని తిప్పలు పడింది, ఎలా భంగపడింది చూసాం. అయినా కానీ ప్రభుత్వ పెద్దలకు కనువిప్పు కలగలేదు. ఎస్ఈసి తాజాగా గ్రామ పంచాయతీలకు ఎన్నికల తేదీలు ప్రకటించగానే దాన్ని అడ్డుకునేందుకు తమకు అందుబాటులో ఉన్న అన్ని బలగాలను మోహరించారు. రమేష్ కుమార్ ఆ పదవిలో ఉండగా స్థానిక ఎన్నికలు జరగకూడదు, అంతే. అదనమాట పంతం. రమేష్ కుమార్ తిరిగి పదవిలోకి రాగానే జగన్ నేతృత్వంలోని యంత్రాంగం ఆయనకు సహాయ నిరాకరణ మొదలుపెట్టింది, అవమానించడం ప్రారంభించింది. ఎన్నికలు నిర్వహించలేమంటూ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఎస్ఈసికి లేఖ రాశారు. ఈ నీలం సాహ్ని ప్రధాన కార్యదర్శి పదవి నుంచి రిటైర్ కాగానే ఆమె కోసం ముఖ్యమంత్రికి చీఫ్ అడ్వైజర్ అనే పదవి ఒకటి సృష్టించి అందులో కూర్చోబెట్టారు. 3 నెలల తర్వాత రమేష్ కుమార్ పదవి విరమణ చేయగానే ఆ స్థానంలో ఆమెను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించారు. సరే, మళ్ళీ విషయానికి వస్తే ఎస్ఈసి నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని అధికారపక్షం బహిష్కరించింది. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తాను నిర్వహిస్తున్న సమావేశానికి హాజరు కావాలని ఏకంగా ఎస్ఈసికి కబురు పంపారు. జాగ్రత్త, రాజ్యాంగ సంస్థలతో ఆటలు వద్దు అని ఎస్ఈసి హెచ్చరించాల్సి వచ్చింది. పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసి నిర్ణయాన్ని ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది. న్యాయమూర్తి స్టే ఇచ్చారు. ఎస్ఈసి డివిజన్ బెంచ్కి అప్పీల్ చేశారు. అక్కడ స్టే తొలగించారు. ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఎన్నికలు ఆపాలనుకోవడం ఏమిటి, రాష్ట్రంలో అరాచకాన్ని అనుమతించేది లేదు అని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇక తప్పలేదు. కానీ ఈ లోపు రాష్ట్రంలో వాతావరణాన్ని పూర్తిగా కలుషితం చేశారు. ఎన్నికల తేదీలు రాగానే ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు రంగంలోకి దిగాయి. కరోనా వేళ ఎన్నికల డ్యూటీలు చేసేది లేదని సంఘాల నాయకులు హుంకరించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష పదవిలో ఉన్న వెంకట్రామరెడ్డి అనే పెద్ద మనిషి అయితే మా ప్రాణాలు మాకు ముఖ్యం, మా ప్రాణాలకు హాని కలిగితే చంపే హక్కు కూడా మాకు రాజ్యాంగం కల్పించింది అని వ్యాఖ్యానించారు. ఈ నాయకులు ఎవరి ఒత్తిడితో ఈ పాట పాడుతున్నది ఊహించడం కష్టమేమీ కాదు. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఉద్యోగ సంఘాల వారితో ఇలాంటి ఆటలు ఆడిస్తే రేపు కోతిపుండు బ్రహ్మరాక్షసి కాగలదన్న విషయం ప్రభుత్వ పెద్దలకు పట్టలేదు. మరీ ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, రాష్ట్ర ఎన్నికల అధికారిగా విధులు నిర్వహించిన అనుభవం ఉన్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆయన రంగంలోకి దిగి రమేష్ కుమార్ విద్వేషపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించడం. చూడండి, రాజ్యాంగ సంస్థ అయిన ఎస్ఈసిపై దాడి ఇక్కడికే పరిమితం కాలేదు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల కమిషనర్ను ప్రతిపక్ష నాయకుడు నడిపిస్తున్నారని ఆరోపించారు. ఇక కొడాలి నాని, పేర్ని నాని తదితర మంత్రులైతే రమేష్ కుమార్పై మంచి కలర్ఫుల్ తిట్లు ప్రయోగించారు. ఎస్ఈసిని ఆడిపోసుకోవడం కోసం రోజు పనిగట్టుకొని వంతుల వారీగా మీడియాను పిలిచారు. ఆఖరికి స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం కూడా గొంతు కలిపారు. ఎస్ఈసి నియంత్రణతో పోకడపోతున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ నడుస్తున్నప్పుడు కూడా మంత్రుల దోషం లాగలేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, చంద్రబాబు డ్రామా ఆర్టిస్టులు అటు వెళ్ళిద్దరు. జగన్ అడ్డుకోవాలని చూస్తే జగన్నాథ రథచక్రాల కింద పడి నలిగిపోతారని, వారు జగన్ చిటికిన వేలిపై వెంట్రుకలు కూడా పీకలేరని మంత్రి కొడాలి నాని అన్నారు. మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా నోరు పారేసుకున్నారు. ఆ విధంగా బహిరంగ యుద్ధానికి దిగిన ప్రభుత్వ రాజకీయ నాయకత్వాన్ని ఎదుర్కొంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలు జరిపించాల్సి వచ్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత ఆయన మున్సిపల్ ఎన్నికలు కూడా జరిపించి 2021 మార్చి 31న పదవి విరమణ చేశారు. అధికార పక్షం ఈ 2 ఎన్నికల్లోనూ స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. దానికి వారు అవలంబించిన పద్ధతులు ఏమిటన్నది వేరే విషయం. ఎస్ఈసిగా రమేష్ కుమార్ పదవి విరమణతో ఈ అధ్యాయం ముగిసిపోలేదు. ఆయన వదలలేదు. శాసనసభ్యులుగా తమ హక్కులకు రమేష్ కుమార్ భంగం కలిగించారంటూ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ చేసిన ఫిర్యాదుపై అసెంబ్లీ కార్యదర్శి ఆయనకు నోటీస్ ఇచ్చారు. ఎస్ఈసిపై తమకు విచారణాధికారం ఉందని సభా హక్కుల కమిటీ అప్పుడు చైర్మన్గా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పుకున్నారు. తాను ఏం మాట్లాడినా ఏం చేసినా అది ఎన్నికల కమిషనర్ హోదాలో తప్ప, ఎస్ఈసి హోదాలో తప్ప వ్యక్తిగత హోదాలో కాదని రమేష్ కుమార్ ఆ నోటీసుకు జవాబు ఇచ్చారు. అనంతరం జరిగిన మంత్రివర్గ ప్రక్షాళనలో
కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి లభించింది. ఆ తర్వాత ఇప్పటి వరకు హక్కుల కమిటీ పునర్నియామకం జరగలేదు కాబట్టి మంత్రుల ఫిర్యాదులు ఇంకా పెండింగ్లో ఉన్నట్టే లెక్క. రమేష్ కుమార్ను సాధించడానికి ఏ అవకాశాన్ని వదులుకొని జగన్ సర్కారు ఫైనల్గా ఆయనకు సొంత ఊళ్ళో ఓటు హక్కు నిరాకరించింది. హైదరాబాదులో ఓటు హక్కును వదులుకుంటూ తన స్వగ్రామమైన దుగ్గిరాలలో ఓటు కోసం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పెట్టుకున్న దరఖాస్తును అధికార యంత్రాంగం తిరస్కరించింది. ఆ తిరస్కరణకు వారు చూపిన కారణం ఆయన సర్వవేళల్లోనూ అక్కడ ఉండరు అనేది. ఈ నిబంధన అందరికీ వర్తిస్తే దేశంలో 1/4 ఓట్లు రద్దవుతాయి. అంతెందుకు, పులివెందుల్లో జగన్కే ఓటు ఉండదు. ఈ నిరాకరణను రమేష్ కుమార్ హైకోర్టులో సవాలు చేశారు. మళ్ళీ తాజాగా దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు ఆదేశం అనంతరం ఆయనకు స్వగ్రామంలో ఓటు లభించింది. రమేష్ కుమార్ మొదట స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ముఖ్యమంత్రి జగన్ విరుచుపడిన దానికి, మళ్ళీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడు ప్రతిఘటించిన దానికి మధ్య చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజ్యాంగ సంస్థలతో పోటీ పడితే గెలవలేము అన్న స్పృహ ఈ మధ్యలో సర్కారు పెద్దలకు వచ్చి ఉండాల్సింది, రాలేదు. ఎస్సీసీతో మళ్ళీ ఘర్షణకు దిగారు, మళ్ళీ ఓడిపోయారు. దానితో గతంలో దేశంలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్పై బహిరంగ యుద్ధం ప్రకటించారు. అదొక నీతిమాలిన యుద్ధం. ఒకటే సూత్రం దానికి, మా మాట వినకపోతే కక్ష కట్టి తీరుతాం. అవతలివాడు రాజ్యాంగ రక్షణ ఉన్నవాడైనా సరే వాడు అంతు చూస్తాం. అధికారికంగా కుదరకపోతే వీధుల్లోకి లాగుతాం, కుళ్ళబొడుస్తాం. ఇదే పద్ధతిని జగన్ సర్కార్ అప్పటికీ ఇప్పటికీ అనుసరిస్తోంది.